హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాం. మా డుగ్గు కూడా చాలా బాగుంది. చూడండి డుగ్గు, హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నాం. అంతే, వీడియో శ్రద్ధ సబ్స్క్రైబ్ చేయండి. సో గాయ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసారు. మేమైతే డుగ్గుతోని గులాబ్ జామ్ వీడియో చేయబోతున్నాము. ఎస్ చేయబోతున్నాం కాదు, నువ్వు చేస్తున్నావు, మేము చూస్తున్నాము. అది ఎట్లున్నాయో వినాలి. కాదు గైస్, ఓన్లీ నేనే గులాబ్ జామ్ చేస్తా, ఇద్దరు పట్టుకొని ఫోన్ చూసుకుంటా ఉంటారు. సరే, మొత్తం నువ్వే చేయాలి, ఓకేనా? ఓకే, అది ఎట్లున్నా నువ్వు తినాలి. తినక తప్పుద్దా, నువ్వు చేసినా ఇది చేసినా తినడే కదా. ఇక ఓకే, రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఒక్క నిమిషం నేను వచ్చేస్తా. రెడీ అయితే గాయస్, నేను ఇప్పుడే స్నానం చేసిన. వీళ్ళైతే మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా బాగా కుకింగ్ చేద్దాం అని అంటారు. నేను ఫేస్ కి మాయిశ్చరైజర్ అన్న పెట్టుకోవద్దా? అట్లీస్ట్ బానే ఉంది, కాకపోతే కొంచెం డ్రై ఉంది. గాయస్, మీ అందరికి తెలుసు, వింటర్ వచ్చిందంటేనే ఫేస్ అసలు ఎంత డ్రై అవుతుందో తెలుసు. డ్రై అవుతుంది అని చెప్పేసి మనం ఏం చేస్తాం, మాయిశ్చరైజర్స్ వాడతాం. ఎట్లానో మనం పెట్టుకోవాల్సిందే కదా. కాకపోతే అవి కెమికల్ ఉండదని గ్యారంటీ ఏముంది? అవి తర్వాత మన స్కిన్ కి ఏమైనా హార్మ్ చేస్తే, స్కిన్ ఖరాబ్ అయితే, సో అందుకనే మనం నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో యూజ్ చేసిన మాయిశ్చరైజర్స్ వాడడం బెటర్. ఇదైతే నా బెటర్ సజెషన్ గైస్. సో అందుకని నేనైతే మంచి మాయిశ్చరైజర్ తీసుకున్నాను అనమాట. సో ఈ రోజు నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఏంటో మీకు చెప్పబోతున్నాను. సో గైస్, నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి మమ్మా ఎర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. సో నేనైతే ఇది యూజ్ చేస్తాను. సో గైస్, ఇదైతే చాలా లైట్ వెయిట్ క్రీమ్ అనమాట. అండ్ స్టిక్కీ కూడా అస్సలు ఉండదు. నార్మల్ గా మనం ఏమైనా మాయిశ్చరైజర్స్ వాడితే అదంతా స్టిక్కీగా ఉంటాయి, ఇంకా నేచురల్ లుక్ రాదు, అండ్ గ్లో కూడా ఉండదు కదా గైస్. కాకపోతే ఇది అట్లా కాదనమాట. గ్లో తో పాటు నేచురల్ లుక్ అనేది ఇస్తుంది, అండ్ స్టిక్కీ అయితే అసలు ఉండదు అనమాట. అండ్ అంతేకాదు గైస్, ఇది చాలా క్విక్ గా అబ్జర్వ్ చేస్తుంది, ఇంకా లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, ఇంకా గ్లో తో పాటు అనమాట. అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీట్రూట్ అనమాట. ఇదైతే చాలా నేచురల్ ఇంగ్రీడియంట్, అండ్ మనకి బీట్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ఇదైతే మన స్కిన్ కి నేచురల్ గ్లోని ఇస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇందులో హైలూనరిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మన స్కిన్ అయితే సాఫ్ట్ అవుతుంది అనమాట, అండ్ మన స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మనమైతే వింటర్ వచ్చిందంటే చాలా భయపడుతూ ఉంటాం, స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే తర్వాత మన స్కిన్ హార్మ్ అయిపోతుందేమో, కెమికల్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా మనం భయపడుతూ ఉంటాం. ఇక వింటర్ డ్రైనెస్ కి అయితే గుడ్ బై చెప్పేసేయండి. ఈ మమ్మా ఎర్త్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూజ్ చేయండి. స్కిన్ అయితే హెల్దీగా గుడ్నెస్ గా ఉంటుంది అనమాట. ఐపీఎల్ లో ఆర్సీబీ విన్ అసలు పాసిబుల్ కాదు, ఆల్మోస్ట్ పాసిబుల్ కానట్టే. సో అలాగే మనకి ఎట్ ఏ టైం స్కిన్ నేచురల్ గా గ్లో అవ్వడం, ఇంకా మాయిశ్చరైజింగ్ గా ఉండడం కూడా పాసిబుల్ కాదు, అది మిగతా మాయిశ్చరైజర్స్ తో. బట్ మమ్మా ఎర్త్ మాయిశ్చరైజర్ తో అలా కాదనమాట. ఎట్ ఏ టైం మనకి స్టిక్కీగా ఉండకుండా నేచురల్ గ్లోన్ ఇస్తుంది, ఇంకా అంతేకాకుండా స్కిన్ హెల్దీగా ఉంచుతుంది, ఇంకా అంతేకాకుండా మన స్కిన్ మాయిశ్చరైజర్ కూడా అవుతుంది అనమాట. సో గైస్, ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా చెప్పాల్సింది, మమ్మా ఎర్త్ గురించి మన అందరికీ తెలిసిందే. ఇది మన ఇండియన్ బ్రాండ్. అంతేకాకుండా దీంట్లో అన్ని వెజ్ ప్రొడక్ట్సే వాడతారు. ఇది నాన్ వెజ్ ప్రొడక్ట్స్ అయితే అస్సలు యూజ్ చేయరు. ఇది వీగన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మమ్మా ఎర్త్ వాళ్ళు రీసెంట్ గా ఒక న్యూ అప్డేట్ అయితే తెచ్చారు. మనకి ఏమైనా ప్రోడక్ట్స్ అప్గ్రేడ్ చేయాలన్నా, ఇంకా ప్రోడక్ట్ గురించి మనం ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, కామెంట్స్ ద్వారా గానీ, షేర్స్ ద్వారా గానీ, మీరు వాళ్ళకి ఏమైనా చేయాలనుకున్నా కూడా వాళ్ళు వీటిని చూసి మమ్మా ఎర్త్ వాళ్ళు ఇంకా ఫర్దర్ గా వాళ్ళ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరైతే అలా వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు అనమాట ప్రొడక్ట్స్ పైన. అండ్ ఇదైతే రీసెంట్ గానే అప్డేట్ చేశారు. ఈ ప్రోడక్ట్స్ అయితే మనకి లోకల్ స్టోర్ లో కూడా, మీ ఇంటి దగ్గర ఉన్న స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ లో నైకా, పర్పుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇందులో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మమ్మా ఎర్త్ యాప్ లో, ఇంకా వెబ్సైట్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే మనకు దొరుకుతాయి అనమాట. అండ్ మీరు వచ్చేసి నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే ANJIT2025 ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ 20% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ఇస్తాను, వెంటనే వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ కూపన్ కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ప్యాకెట్ లేదు కదా గులాబ్ జామున్? ప్యాకెట్ ఉన్నాయి, ఇలా మీరు చేసినట్టే అయినట్టే నాకు తెలిసి. లేదు, నేను చెప్పలే చేస్తాను. దుర్గా నా గులాబ్ జామున్ ఎట్లా చేసినట్టే, నువ్వు చేసినట్టే తిన్నట్టు లేదనుకుంటారా? లేదు. ఎట్లారా మరి? ఇప్పుడు ఏం చేద్దాం? గులాబ్ గులాబ్ లేకుండా, గులాబ్ జామ్ పిండి లేకుండా గులాబ్ జామ్ చేయాలి. అవును, నిజంగానే లేదనుకుంటారా మరి? నిజంగానే లేదనుకుంటా. ఇది మైదా, ఎంత చిన్న దాంట్లో ఉండదు బేట. ఆల్రెడీ దానికి ఒకసారి ఏడుతున్నా, సడన్ చేసినావు. ఎందుకంత అయిపోతే కొన్ని వేసి దాని మంది మన చిన్న చేయలేదా ప్యాకెట్? అవును రైట్. మరి ఏడ పెట్టినా? ఇందులో ఉన్నాయా? లేవు. నువ్వేటెక్కినావు మేడం అక్కడికి? చైర్ ఉంది కదా, చైర్ ఇగో.
దొరికింది ఒకసారి వేసినావు నువ్వు కొన్ని. గులాబ్ జామ్ దొరికింది. డైరెక్ట్ తినడే గారు అడుగుతాను డైరెక్ట్ తినుడు కాదు. గులాబ్ జామ్ తినాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. మీరు చేస్తారని నమ్మకం నాకైతే ఎప్పుడో పోయింది కానీ నువ్వు ఇప్పుడు చేస్తావు గులాబ్ జామ్ నువ్వు ఎట్లా చేస్తారు చెప్పరా ఫస్ట్ చేతో చేస్తారు ఎత్తన్నా ఏమంటావా? అరే కొంచెం కూడా కింద పోవద్దు, ఘోరం కొడతా. కింద పోతే ఘోరం కొడతా. మొత్తం వేయాలి, కొంచెం కూడా కింద పోవద్దు. చెప్పి నాకు కింద పోవద్దు అని భయం భక్తి లేదు నీకు. తిని పిండే పోయేస్తలేదు ఏం చెప్తారా? మమ్మీ మైక్ కింద పడిపోయింది. అసలు పిండే పోయేస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చెప్పరా? సో ఇప్పుడు ఏం చేయాలి? కలపాలి. ఏం వేసి కలుపుతావు? ఉట్టి కలుపుతారా? గులాబ్ జాములు అయ్యి తినుడే కదా తినుడు కాదు, డైరెక్ట్ తావుడైంది. లడ్డూలు ఎట్లయితే వాటి కలిపితే దాంట్లో ఏం పోసాడు చెప్పు. కావ్య రంగంలోకి దిగుతుంది ఇప్పుడు. అమ్మో నువ్వు దిగేస్తావా రంగంలోకి? నా ఎందుకు గుంజుకున్నావురా గ్యారప్ప? చేసుడు తక్కువ తినడు ఎక్కువ ఉన్నట్టుంది. నేను చేస్తా, నువ్వు హెల్ప్ చేయి ఓకేనా? ఒప్పుకో, వీడియోలో ఒప్పుకోరాదని. నేను చేస్తాను, నాకు హెల్ప్ చేయి. మీరు ఎన్నో ఒకటి అన్నట్టే వీడియోలో ఎప్పుడు నాకు రాదని ఒప్పుకో. సో గైస్ నాకైతే వచ్చు, మమ్మీకే రాదు. ఇప్పుడైతే ఇందులోకి పాలు తీసుకొని ఇందులో వేసి మిక్స్ చేయాలన్నమాట. కొంచెం మిక్స్ చేసి తాగేసి మనము పిండి మిక్స్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి ఎక్కువ అయినా అనుకో, అంటే పాలు ఎక్కువ అయినాయి అనుకో, ఏం చేస్తాం మనం? కొంచెం పిండి యాడ్ చేస్తాం. ఇప్పుడు దిక్కు లేదు, పిండి లేదు, అందుకే ఈ మధ్య నేనే తీసుకుంటా. పిండి లేదు, నువ్వు బాగా ఎత్తే మళ్ళా. అమ్మా నువ్వు నన్ను బేబీగా నువ్వే తినాలి. మేమిద్దరం చేసి ఇస్తాను, ఒక్కదానివే తినాలి. ఒక్కదానివే కాదు ఒక్కనివి తినాలి. ఎందుకురా? మేమిద్దరం ఫిక్స్ అయ్యేలా మంచి కాదానిగా ఏంటి టాటూ మంచిగా కనబడుతుంది ఇది. మమ్మీ నా కోసం నేర్చుకున్నాడు టైటు. అదే టైటు మమ్మీ నా కోసం నేర్చుకున్నాడు టైటు. టైట్ కాదురా టాటూ రా. టాటూ అట్లనే అంట. అట్లనే అంట. పప్పది మంచిగా మమ్మీది అడిగి మరీ చెప్పించుకుంటాను అది. సరే డుగ్గు నేను అడిగా ఎవరిది మంచిగా మమ్మీ అయిందా? బాగా అయిందా? ఇప్పుడు 2 నిమిషాలు అడిగిన తర్వాత అదే చెప్తుంది. సరే డుగ్గు నీకు ఎవరిది నచ్చింది? మమ్మీ నచ్చింది. ఇప్పుడు చూడు ఎలా పుల్లు పెడతాను. డుగ్గా మమ్మీని నీ ఏనెత్తలేదు అంటే నీకు ఏరాదనే కదా. ఓన్లీ మమ్మీ కాదు, నేను మమ్మీ లడ్డూలు ఏనెత్తలేదు చూసినావా? ఓన్లీ మమ్మీ. నువ్వు పుల్లలు పెడతా ఆలోచన వచ్చినా రానిస్తలేదు, అది నా బిడ్డే. పదరవ్వ డుగ్గాంతో చేపియవా రవి? నేను చెప్పిన డుగ్గానికి రావు నేనేమన్నా మంచిగా నేను పిసికిస్తాను లడ్డూలు అని చెప్పాలి. పప్పు చూసిన మన ఇద్దరి మధ్య లొల్లి పెట్టిద్దాం ట్రై చేస్తాను. అవును మన ఇద్దరం పప్ప దోస్తు ఉంటాడు. ఓన్లీ మన ఇద్దరం పప్ప దోస్తు కచ్చి మనం ఎట్లా చిన్న గోళీ లెక్క వేసుకుందాం, పెద్ద లడ్డు లెక్క వేసుకుందాం. చిన్న గోళీ లెక్క వేసుకుందాం మంచిగా. నీకు ఆప్షన్ లేదు, నువ్వే తినాలి. నీ దోస్తు కట్టాను ఓన్లీ మేము ఇద్దరమే తింటా, నీకు ఇయ్యం. అబ్బాను పప్పు తినిపిద్దాం. అట్లానే కాదురా, పప్పు ఏమంటాడు తెలుసా? వీళ్ళకి గులాబ్ జామున్ చేసి పాడు రాదు, వీళ్ళంతా ఓవర్ యాక్షన్ స్టంట్లు అది అని అంటాడు. మనం చేసి వచ్చాను మనం ప్రూవ్ చేయద్దా? అట్లా అన్నట్టు కోపంతో మనం చేసి చూపించాలి. అప్పుడు పప్పు చల్ల పడతాడు చేసినాక. చూసినావా ఏం పడకుండా తిన్నాక కావాలా కొంచెం పైన పిండి మొత్తం మిస్కిన్ అయినాక ఎవరు ఏమైద్దో మమ్మీ నాకే ఇస్తుంది. అది నేను రౌండ్ వేసి ఆ గిన్నెలో అది కావాలని అంటాను రా, ఎక్కిపోతాను. పప్పు దోస్తు ఉండకు, పప్పు దోస్తు కచ్చి మాట్లాడకు అంటే మాట్లాడదు. అంటారా కింద పిండి టేస్ట్ చేసి ఎట్లుందిరా పిండి? పక్కకి ఇట్లా మంచి ఇంకా రౌండ్ గాని ఇట్లా మంచిగా స్మూత్ గా ఇట్లుందారా నాన్న? నేను కూడా వేస్తాను, నువ్వు ఆడ పెట్టేసి నేను అన్ని వేస్తా. చూపిస్తానా? ఓకే ఇద్దరు కలిసి మీరు ఎప్పుడైతే ఇలా తింటానని ఇలా గులాబ్ జాములు నువ్వు ఇలాంటివి ఇంతకుముందు నేను నీ దోస్తు కట్టాయినా కదా. ఇక్కడ చూడు ఇట్లా చేస్తున్నా. మమ్మీ భలే వేసింది.
చూడు నేను దుగ్గానే మంచిగా నువ్వు దోవరు వేయకు. చూపెట్టు నేను ఒకసారి ఇంత చూడు మార్పులు అరే జరిగాయి. ఇది మంచిగా వచ్చింది యాక్చువల్ గా. నీ చేతులు కొంచెం అంకట్టంగా ఉంది డొగ్గు. కింది ప్లేట్లే మంచిగా ఉన్నది. ఇప్పుడు ఎట్లున్నది ఆ ప్లేట్ల కింది ప్లేట్లదే మంచిగా ఉన్నది. నీ చేతులు మరి మమ్మీ వేసిందండి నువ్వే మంచిగా చేస్తున్నావు డొగ్గు రౌండ్ గా. డుగ్గే మంచిగా చేసింది నాకంటే. డొగ్గుదే సూపర్ వచ్చింది నిజంగా జోక్ సీరియస్. డుగ్గు చిన్న పిల్ల గులాబ్ జామ్ అవుతుందంటే ఎంత గ్రేట్. గ్రేట్ అమ్మతుడు ఘోరంగా అవార్డు ఇచ్చేసి మొత్తం ఇది చూడు ఒకసారి నేను ఎంత అది కేక్. ఒకసారి చూడు ఎంత మంచిగా చేసినా చూపి ఎంత స్మూత్ చేసిన చూసి చూపెట్టారా ఘోరం స్మూత్ అయింది. జారిపోతాను దెబ్బకి. నోట్లు వేసుకుంటే జారి కరిగిపోతే కరడుగా తినడు కాదు పాప డాడీ మింగుతాడు. పాప తినుగా డైరెక్ట్ 3-4 తీసుకొని డైరెక్ట్ లోస్ వేసుకుంటాడు. ఒక్కటి కూడా వేసుకోడు. డుగ్గు ఎన్ని చేద్దాము కౌంట్ చెయ్యి. దుగ్గు నాకు 10 మీకు ఒక్కొక్కటి. నీకు ఒకటి నాకు 10. ఈ పాలకోవా పాలకోవా గిట్లా తెలిసి అప్పటి చిన్నప్పుడు రోడ్ల మీద గిట్లా వచ్చేది. పాలకోవా తీసుకోవా పాలకోవా తెలుసా నీకు? ఏ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి guys. నేను గచ్చించే పాలకొని గెలుకోరు కాబట్టి నేను బర్గర్లు పిజ్జా తింటాను చిన్నప్పుడు. ఇంటి ముంగడు బర్గరు పిజ్జా అనుకుంటా వచ్చేటాడు. సైకిల్ మీద బర్గర్ తీసుకో పిజ్జా తీసుకో అనుకుంటా వచ్చేటాడు. మొన్న ఒకరు కమెంట్ చేసిరు ఏమని అంటే కిచెన్ లో కూడా హెయిర్ లీవ్ వేసుకోవడం అవసరం అని చెప్పేసి ఒకరు కామెంట్ చేసిరు. దానికి ఒక 6 members రిప్లై ఇచ్చిరు. గట్టి ఇచ్చిరు రిప్లై మాత్రం. నిజంగా రిప్లైస్ ఇస్తే నాకు మంచిగా అనిపించింది. అరే ఇంత మంచిగా సపోర్ట్ చేసి ఇట్లా ఎవరైనా ఏమన్నా రిప్లై ఇస్తున్నారు అని మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటి ఇప్పుడు చెప్తున్నా రీజన్ ఏంది హెయిర్ లీవ్ వేయడానికి అంటే నేను నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి మార్నింగ్ టు నైట్ పడుకునే వరకు ఒక క్లిప్ ఉంటుంది ఇనపది క్లిప్. ఆ ఇనప క్లిప్ని హెయిర్ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి పైన కనుక్కొని ఇట్లా పెట్టేసుకుంటా. పెట్టుకుంటే ఏమవుతుంది గర్ల్స్కి అయితే తెలిసి ఉంటుంది. గర్ల్స్ అందరికీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. ఇట్లా క్లిప్ ఇగ్గినట్టయి మనకి ఇక్కడ హెయిర్ అనేది నొప్పిలేస్తూ ఉంటుంది. క్లిప్ తీసినప్పుడు మనకి ఎంత రిలాక్స్ అనిపిస్తుంది అంటే అబ్బా అనిపిస్తుంది హెయిర్. సో అట్లా మనకి 1 day or 2 day పెయిన్ ఉంటుంది మనం పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఏమైందంటే నేను రోజు 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 డైలీ హెయిర్ పై కానీ క్లిప్ పెట్టుకోవడం. ఇంట్లో మొత్తం అట్లనే ఉండడం. నేను నార్మల్ బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా హెయిర్ ఇట్లా తీసి మళ్ళీ అదే క్లిప్, ఆ క్లిప్పే మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా, మళ్ళీ అదే క్లిప్ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా. సో అట్లా ఆ క్లిప్ బాగా వాడిన. అది ప్లాస్టిక్ది కాదు, ప్లాస్టిక్ అంటే కొంచెం పెయిన్ వస్తుంది అని వాడి 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 ఎట్లా అంటే హెయిర్కి ఇట్లా ముడితే నొప్పి లేస్తుంది. ఇది నేను ఒక 2 days నుంచి ఫేస్ చేస్తున్నా. హెడేక్ దారుణంగా. ఈ స్కాల్ప్ ఉంటుంది కదా, స్కాల్ప్ దగ్గర విపరీతమైన పెయిన్. దానివల్ల నాకు జుట్టు ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా ఇక్కడ పెయిన్ వస్తుంది, దూసుకున్న పెయిన్ వస్తుంది, క్లిప్ పెట్టుకున్న పెయిన్ వస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు వీడియో తీస్తున్నా అని చెప్పి కొంచెం ఇట్లా చూసుకుని ఇంతసేపు ఇట్లుండే చిప్పిరిదయంలాగా ఎంత నొప్పి లేచి ఇట్లా ఒత్తి 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 ఆగం ఉండే. ఇప్పుడు వీడియో తీసుకుంటాను హెయిర్ ఇట్లా సెట్ చేసుకున్నా. అది గైస్ హెయిర్ లీవ్ వేసుకోవడానికి రీజన్. రీసెంట్ చూసినట్టయితే రీసెంట్ ప్రతి వీడియోస్లో హెయిర్ లీవే ఉంటుంది, కావాలంటే చూడండి. పోనీ హెయిర్ కట్ చేయించుకుందామా అంటే పెంచుకుందామని ఫిక్స్ అయ్యాను, అందుకని ఇట్లా ఉంచుకున్నా. ఇప్పుడు పెట్టండి కామెంట్లు, గర్ల్స్కి అయితే తెలిసి ఉంటుంది. అంతే ఇక నేను ఏం చెప్పలేను. బట్ మీరు ఇచ్చిన రిప్లై అయితే నేను నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనే రిప్లై ఇద్దాం అనుకున్నాను, మీరు ఇచ్చారు. అడుగు భలే చేసినారు రౌండ్ రౌండ్ గా. అవి లడ్డూలు కాదు గులాబ్ జామ్. కానీ విరిగిపోతాయి నాన్న ఇల్లు వేసినప్పుడు. మనం ఏం చేయాలంటే బాగా రౌండ్ గా నాలి. అయిపోయింది నా ఆల్రెడీ. కాదు కాదు నేను ఏది చేసిన వాటిని గెలుపుతాను. అడుగు మన చిన్నప్పుడు సంవత్సరం అయినా వద్దే. మన చిన్నప్పుడు పాప డ్యూటీకి పోయినప్పుడు షాప్ లా పాలపొడి తెచ్చుకునేటోడు. పాలపొడి గుర్తుందా నీకు? నేను లెక్క పెట్టు నా వల్ల కాదమ్మా, నేను చేస్తా నువ్వు లెక్క పెట్టు. ఎందుకు ఎన్ని వంట రావా? 100 వరకు వచ్చి కౌంట్ తప్పైతే పర్లేదు, మళ్ళీ కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 40 ఉన్నాయి. 29 40 ఇంకోటి లెక్క పెట్టింది లెక్క పెడతాను తెలుసు. సరే లెక్క పెట్టింది తప్పు. 29 అన్నది మళ్ళీ 40 38 పోయింది. నాకు చెప్పలేదు అవుట్ పోయిందని చెప్తలే. అవుట్ లైన్ అయిందా? ఇప్పుడు నువ్వు చెంపకీడు లిప్ బామ్ ఎట్లా అంటే అది లిప్ బామ్ ఒకసారి నువ్వు వీటిని లెక్క పెట్టి. సో గాయ్స్ ఇగో చేస్తా అని చెప్పి అటు దూరం పోయి ఉన్నది, భయం అవుతుందని. ఏమైందిరా నాకు గులాబ్ జామ్ చేస్తాను కదా, అది చిల్లుద్ది కదా, గులాబ్ జామ్ కాలుతుందని దూరం ఉన్నా. చేస్తా అని చెప్పి పోయి అటుంది. అగో కాలాలి కదా, ఎందుకు కాలుతలేదు? నాకే భయం ఇవంటే. ఇంకేం అసలు కాలుతలేదు కదా. ఇదేంది నన్ను అవుతున్నాయి. దా ఏం కదా భయపడకదా. పానకం చేస్తావా? చక్కెర పానకం, చక్కెర పానకం చేస్తావా?
చక్కెర పానకం. కోయ్ కోయ్ కోడింగ్ కోయ్. కోయారే కోయ్ 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 కోయారే కోయ్ కో. అరే నువ్వు ఎంత అని చెప్పేసి మమ్మీతో చెప్పిస్తాను కదరా. ఇది పెద్దగా ఆయిల్ కదరా ఇది పెద్దగా దిగ్గా ఉంది అన్నట్టు. అమ్మా నేను కాదు మమ్మీ. చూసినా అరే నీ మంచిగా మంచిగానే రౌండ్ అయినాయి కదా పగులుతలు. నేను చేసినప్పుడు ఎప్పుడు ఇట్లా రౌండ్ నేను ఒకసారి చేసిన కాకపోతే పగిలిపోయినట్టు అయినా నా ఇది చేసిన. చేతి పవర్ ఎట్లాంటిది నేను చేయరా అని చెప్పు. మమ్మీ ఇట్లా ఏమంటారు ఇప్పుడు గులాబ్ జామున్. గులాబ్ డాంబులు ఇంతమంది ఏమన్నది డాంబులు అన్నది గులాబ్ డాంబులు. గులాబ్ జామున్ అన్న. చూసినా ఎంత మంచిగా నీట్గా రౌండ్ మంచిగా అయినాయి. నేను కూడా తీసుకోండి. ఇది వాటర్ అన్నమాట. కోయ్ కోయ్ కోడింగ్ కోయ్ వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేయాలంటే అవి వాటర్ పానకం పెట్టాలి. చక్కెర పానకం ఏమంటారు డుగ్గా? చక్కెర పానకం. ఏం పానకం? చక్కెర పానకం. చక్కెర పానకం. ఏం పానకం? చక్కెర పానకం. చికెన్ పానకం. ఈ చక్రం మండి పెట్టిన చక్రవర్తి ఎవరు? ఇది ఏ సినిమాలో మీకు తెలిసే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. నువ్వు చెప్పదు ఆలే వీడియో ఇటు దాకా ఎవరిలేదు వెళ్తుంది అందుకని చెప్తున్నా. ఉన్నగా యూఎస్ పోతాను ప్రాంక్ చేస్తే కొంతమంది అయ్యో అక్క ప్రాంక్ ఘోరంగా బాధపడ్డాను. కొంతమంది ఇప్పటికి ఏమైనా చేసుకోతాను ఇంకున్నో వీడియోలు ఎత్తాను అంటారు. ఏం చెప్పాలి ఓ అక్క వేసుకుంటారు. తింటలేను గిట్ల పెట్టుకుంటా అన్న. లేకపోతే డైరెక్ట్ మింగేసేయమంటావా తినమంటావా? మింగేసేయమంటావా డైరెక్ట్ అని మింగేసేయమంటావా? ప్రాబ్లం లేదు నీకే ప్రాబ్లం. ఈ పిల్ల గుద్దు ఇస్తారు మైకి మింగితే. అయినా హాస్పిటల్ తీసుకపోతే ఇదంతా సిటీ అంటే ఇప్పుడు నీకు గెలికించుకొని హాస్పిటల్ పోయి తీపించుకోవాలని ఉంది ఏంది అడుగ్గా? అవును ఇది బల్బ్ అంటే. నేను చూడండి గైస్ ఎంత మంచి చేసినా. ఎవరు? మమ్మీ మంచి చేయలేదు. ఇగో డుగ్గు చేసిన ఎవడు గైస్ నోరు తెరుచుకున్నాడు. నోరు తెరుచుకుని వలిగినాడు వలిగినాడు. ఇది డుగ్గు చేసింది ఇది నేను చేసింది ఇగుడు మీకే కాదు గైస్ ఇది మమ్మీ చేసింది ఇది నేను చేసినా. ముక్కు తింటే చెప్తాను. కొద్దిసేపు పావుతో గులాబ్ జామ్ తినేవావు మైక్ ఎందుకు తింటావు కానీ అదేనే కాదు చెప్తానా మైక్ లా. గదే గదే భయం అవుతుంది నాకు. ఈ అమ్మాయి టెన్షన్ తో అయితే లేదు వెనుక పెడతావులే. ఎవరు వేసింది కాదు మమ్మీ వేసింది కాదు పప్ప వేసింది కాదు నేను చేసింది కాదు డాడీ చేసింది. సో మీరు స్వీట్నెస్ ఎక్కువ తింటే స్వీట్ ఎక్కువ వేసుకోండి. ఇది 5 ఇది 6 ఓ చాలా బాగుంటుంది. సో గాయస్ ఇంకొకటి ఏంటంటే చక్కెర పానకం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చక్కెర అయిపోయింది అంటే చక్కెర 6 స్పూన్లు వేసినా ఎక్కువ వేయలేదు ఎందుకంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదా. సో అది పైనకి వేసుకుని టేస్ట్ బాగుంటది. అది నేనే ఇచ్చిన ఐడియా ఇప్పుడు ఆయన అంటుండే అంతే. అబ్బా ఏం ప్లానింగ్ ఇచ్చావురా? రానే అంటది నువ్వే ఇంట్లో. అబ్బా ఏం ప్లానింగ్ ఇచ్చావురా? ఇప్పుడు దాకా గులాబ్ జామ్ మంచిగా అయినా సంబరపడ్డా. మామూలు కూడా నేను చేసినప్పుడు కూడా ఇట్లా కాలేదు మంచిగా రౌండ్ వేయని అన్నాడు. ఇప్పుడు ఇది ఏలు పెట్టింది ఏలు కాదు స్పూన్ పెట్టింది. ఏళ్ళు వేసినట్టే ఏళ్ళు చెయ్య పెట్టింది అట్లా కొట్టరు నాన్న. ఇది ఏం సూప్ కాదు కలపడానికి. ఏమర్థమైంది నీకు? అట్లా కలపాలి నాకు అర్థమైంది. యాలకుల స్మెల్ మంచిగా వస్తుంది. నిమ్మకాయ తీసుకుంటారు తెలుసా? అన్నిట్లో లేవటానికి రెడీ ఉంటాయి. మస్తు పడేసినాం. నైస్ రా డుగ్గు. అడవి మనిషినా? అదే అంటాను అడవి మనిషి అనే వేసిన. ఎవరన్నా అడవి మనిషి ఎవరైనా మనుషులు గడ్డి తింటారా? ఏమన్నా అడవిలో జంతువులు ఉంటాయి? ఇక్కడ ఉన్న మనుషులు తినరా అడవి మనుషులు తింటారు. అందుకే నువ్వు అడవి మనిషి. ఇది ఇప్పుడు మరుగుతుందా మంచిగా ఇట్లా చిక్కగా అవుతుంది. ఇప్పుడు చిక్కగా అయిన తర్వాత ఆ గులాబ్ జామ్ తీసుకొచ్చి ఇంట్లో వేయాలి. అప్పుడు వాటర్ అంతా పీల్చుకుంటది గులాబ్ జామ్ లోపలికి. తర్వాత 5 minutes ఆగాలి. ఆత్రం కొద్దిగా తినద్దు కాలుతుంది. 5 minutes ఆగినాక తినాలి. కొన్నిసార్లు ఏం చేయాలంటే చల్లారి వరకు బయట ఉంచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం అయిన తర్వాత అంటే చల్లగా ఉంటది. దాన్ని అదంతా వడగట్టాలి. వడగట్టిన తర్వాత మళ్ళీ మిల్క్ మేడ్ వేయడానికి వీలు ఉంటుంది. వాటి పైన పడుతుంది మిల్క్ మేడ్. ఏం పడగట్టాలి గివ్వా డైరెక్ట్ ఈ సూప్ నల్ల పోస్తా ఇట్లా జాలి పెట్టేసి పోస్తా. నేను కూడా పోస్తా. అయ్యో దేవుడా ఎందుకయ్యా దీన్ని ఇచ్చావు నాకు? కాదు దీన్ని ఇచ్చావు నాకు అన్నా. అయ్యో దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత అందం ఇచ్చావు? అయ్యో నేను పుట్టిన వాళ్ళని ఇప్పుడు కుక్క కుక్క ఎత్తా నేను.
పూసుకుంటే అర్థం. నేను వేస్తా. సో గాయ్స్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా పోసుకోవాలి. వచ్చేసి మొత్తం వచ్చి పీల్చుకుంటే మెత్తగా గులాబ్ జామున్. నాకు తెలుసు ఏమనుకుంటాడు డుగ్గు గురించి? చెప్పలే దీనికి తెలియదు. తీసుకురా. మిల్క్ మేడ్ తీసుకురా. చీజ్ పట్టుకొస్తుంది. పోనీ లేరా, దానికి తెలియదు, నువ్వే తీసుకురా. ఇగో మమ్మీ ఇది మిల్క్ మేడ్ కాదు, మిఠాయి మేడ్. మిఠాయి మేడ్ ఇది. మిఠాయి మేడ్, మిల్క్ మేడ్, రైట్. దాన్ని ఎట్లా ఎత్తారు? ఇది మీరు ఏం చేస్తారు? చింటు చింటు దుక్కు చేది. నేను పోయద్దా? ఎస్. కాదు గులాబ్ సో జామ్. గైస్ గులాబ్ జామ్ రెడీ. ఇక నేనే వేసిన. కొంచెం ఓకే అప్పటమా అప్పటో. యాక్చువల్గా పప్పకు తినిపించాలి మన నిద్రం చేసి, ఆయన నువ్వు వేసి. మీరు తిన్నారు. ఎట్లుంది? ఎలా ఉండాలి? వేడి ఉన్నది. మరి ఫ్రిడ్జ్ లో పెట్టద్దా? ఫ్రిడ్జ్ లో పెడితే రేపటికి మంచిగా మిల్క్ మేడ్. అసలు నువ్వు తిని రివ్యూ చెప్పాలి. సరే నేను ఒకటి తింటా, మొత్తం తింటారుగా ఉంచకుండా. ఈ దారుణాన్ని నేను టేస్ట్ చేయబోతున్నాను. మంచిగా ఉంది, ఎవరు వచ్చింది చేయకు. ఇప్పుడు ఒకటి నువ్వు తిను. నా కోసం చేసారు మీరు, ఇలా తింటారు. ఒకటి నువ్వు తిను, నువ్వు టేస్ట్ చేయాలి కదా. ఇంకెక్కువ లేట్ అయితే పెట్టమంటది, తిను. ఎట్లుంది? లాస్ట్ లో మిల్క్ మేడ్ ఎవరైతే యాడ్ చేశారు కానీ నిజంగా సూపర్. అది నువ్వు యాడ్ చేసినా ఎవరు వచ్చింది చేయకు. నువ్వు సూప్ కాదు అది. ఇంకున్నాయిలే తిందామా? సూపర్ ఉంది కదా, నిజంగా మంచిగా ఉంది కదా. పప్పకొస్తుంది. పేరు కోసం పప్పది, తినేదేమో మీరు. అంతే. చెప్పుతావు మమ్మీ కోసం. సో గైస్ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మమ్మీ చేయండి, పప్పు చేయండి, డుగ్గు చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్ చూసారు కదా వీడియో. గులాబ్ జామ్ అయితే మొత్తానికి నేనే వేసిన, డుగ్గు వేసినట్టు కటింగ్ ఇచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసు వీడియో వచ్చేస్తుంది గైస్. ఇంకా పైన గంట కూడా కొట్టేసేయండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసు వీడియో వస్తుంది, అదైతే మిస్ కాకండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.